వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత అద్భుతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు సౌకర్యాలు, వసతుల కల్పనలో టీటీడీ అధికారుల పనితీరును ప్రశంసించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనాలు కొనసాగాయని, వైకుంఠ ద్వార దర్శనాల్లో 93% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమలలో గతంలో లేని విధంగా అద్భుతమైన దీపాలంకరణ చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే 27% అధికంగా అన్నప్రసాదం పంపిణీ చేశామని వెల్లడించారు. 1000 మంది సిబ్బంది అన్నప్రసాద సేవల్లో పాల్గొన్నారని తెలిపారు. సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో వసతి గదులు కేటాయించామని తెలిపారు. తొలి 3 రోజులు టోకెన్ కలిగిన భక్తులకు దర్శనం కల్పించామని తెలిపారు. సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకైతే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్ గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది.